హాయ్ అండి. ఐఎమ్ కళారామ్ కుమార్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే వర్షాలు కొంచెం తగ్గాయి. మార్నింగ్ నేను ఈరోజు పిల్లలు స్కూల్ ఉందేమోనని ఎర్లీగా లేచాను 5:30కి. లేచిన తర్వాత బయటంతా వాకిలంతా కడిగేసేసి ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత పిల్లలేమో లేపేసి స్కూల్కి వెళ్ళండి అని చెప్పేసి అంటే వాళ్ళేమో ఈరోజు స్కూల్ లేదమ్మా, ఈరోజు రాఖీ కదా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి వాళ్ళని పడుకోమని కాస్త రోజు ఎర్లీగా లేస్తారు కదా, ఇంకొక కాసేపు పడుకుంటారా అని చెప్పేసి నేను కూడా కాసేపు పడుకున్నాను. ఎందుకంటే చాలా తలనొప్పిగా ఉందన్నమాట. సర్లే తర్వాత చేసుకుందాంలే పని అని చెప్పేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని లేచిన తర్వాత టైం చూస్తే 7 అయిపోయింది. 7 దాటింది. 7:10 అలా అయ్యింది. ఇంకా సర్లే అని ఇల్లు ఊడ్చేసేసి ఇంకా మిగిలిన పని అది చూద్దాము. ఈలోపు నేను ఇల్లు ఊడ్చేటప్పటికి పిల్లలిద్దరూ లేచారు. వాళ్ళిద్దరూ ఫేస్ వాష్ చేసుకొచ్చేసి మమ్మీ టిఫిన్ కావాలి అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అవుతారులే అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొచ్చేసారు కదా అని చెప్పేసి వాళ్ళకి దోశల పిండి ఉంటే దోశలు వేసి పెడదామని చెప్పేసి దోశలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ లోపేమో గౌరవ్ ఏం చెప్తున్నాడంటే, మమ్మీ నువ్వేమో దోశలు చిన్న చిన్న వేస్తున్నావు, కొంచెం పెద్దవి కావాలి అని చెప్పేసి అంటున్నాడు. మన దోశ ప్యాన్ ఎంత ఉంది, చిన్నది కదా, ఇంకా చిన్నవి కాకపోతే పెద్దవి ఎలా వస్తాయి, హోటల్లో తిని బయటికి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు హోటల్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద దోశలు తినిపిస్తారు, ఇంకా అలానే కావాలంటే హోటల్ దోశల్లాగా ఎలా వస్తాయి, అందుకని చెప్పేసి డాడీ చెప్పి పెద్ద దోశ ప్యాన్ తీసుకోమని చెప్పు, అప్పుడు పెద్ద దోశలు వేసిస్తాను అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా వాళ్ళు పచ్చిమిరపకాయలు అవి వేసుకోరు, కానీ నేను మర్చిపోయి పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను అనమాట. అలవాట్లో పొరపాటు, ఎందుకంటే ఆయనకి ఎక్కువ నేను మిర్చి వేయకపోతే నచ్చదు. ఇంకా ఆనియన్స్ అవి జీలకర్ర ఇవి మామూలుగానే వేస్తాము, మిర్చి ఇంకా ఆయనకి వేసే అలవాట్లో అలాగే నేను కట్ చేసేస్తాను. అందుకని పిల్లలకి ముందు 2 దోశలు తినకపోయారు, తర్వాత మిర్చి లేకుండా ఇయ్యమ్మా అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అలానే వేసాను అనమాట. అప్పుడప్పుడు ఆలు ఉడకబెట్టి కూడా చేసిస్తాను, కానీ చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ పని ఉంటుంది కదా. ఆలు ఉడకబెట్టేసి మధ్యలో ఆలు ఇంకా ఆనియన్స్ అన్నీ కలిపేసి దాంట్లో స్టఫ్ కింద పెట్టి చేస్తే దోశ వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఇక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో ఎక్కువ బయట అలానే హోటల్స్లో అమ్ముతారనమాట. అవి బాగా తింటారు వీళ్ళు. బయటికి వెళ్ళినప్పుడు నన్ను ట్రై చేయమంటారు, ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను, కానీ ఎక్కువ పని ఉండింది. ఇంకా సర్లే అని చెప్పి నేను చేయను, అలాగా సింపుల్గానే భోజనం ఎందుకు చేయలేదంటే బెండకాయ పులుసు చేశాను. ఇంకా అది క్లిప్ తీయలేదన్నమాట, వాళ్ళు తీయమన్నాను, కానీ వాళ్ళు ఏదో వర్క్లో ఉన్నారు, అందుకని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని ఎక్కువగా షూట్ చేయండి అని పిలవలేదు. నేను ఒక్కదాన్ని తీసుకోవడానికి నాకు అవ్వట్లేదు. సరే ఇంకా బెండకాయ పులుసు వేసుకొని అన్నం తినాలంటే పిల్లలిద్దరికి అసలు బెండకాయ పులుసు అంటేనే ఇష్టం లేదు. సర్లే అని చెప్పేసి అందులో నంచుకోవడానికి ఏదైనా కావాలమ్మా అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి పకోడీలు చేసేద్దాము, కొంచెం క్రిస్పీగా ఉంటే సరే బాగుంటుంది కదా పులుసులో నంచుకోవడానికి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఈరోజు రాఖీ కదా, పిల్లలిద్దరూ కొంచెం అదే ఎవరైనా అక్క కానీ చెల్లెలు కానీ ఉంటే రాఖీ కట్టేవాళ్ళు కదా మాకు. రేపు పొద్దున్న స్కూల్ ఉంటుంది, రేపు మార్నింగ్ అందరూ కూడా కొంతమంది అయితే ఎక్కువ రాఖీలతో చేతుల నిండుగా రాఖీలతో వస్తారు. మాకైతే ఎవ్వరూ కట్టడానికి లేరు అని చెప్పేసి మమ్మీ ఎవరో సిస్టర్స్ అవి ఉంటే కట్టేవాళ్ళు కదా అంటే, ఏం పర్వాలేదమ్మా అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి అన్నానమాట. ఇప్పుడు మనకి ఇంట్లో మీకు అక్క చెల్లో ఉంటే వాళ్ళనే సిస్టర్ అనుకోవాలని ఏం లేదు. మనకి ఇప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళనైనా సిస్టర్స్ అనుకోవచ్చు, చెల్లెలో అక్క అనుకోవచ్చు, లేదంటే మనకి ఎదురుపడ్డ అమ్మాయిలోనో అక్కనో చెల్లెలనో చూసుకోవచ్చు, అమ్మనో. అంతేగాని మన ఇంట్లో వాళ్ళే లేని వాళ్ళని లేరు అని ఎన్నిసార్లు అనుకున్నా రారు అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ పకోడీ ప్రాసెస్ ఏంటంటే అందరికీ తెలిసిందే కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, పిల్లలకి నచ్చదు కాబట్టి. లైట్గా సోడా వేసి అందులో కారం, తర్వాత కార్న్ఫ్లోర్, కొంచెం క్రిస్పీనెస్ రావడానికి, కొంచెం లైట్గా కలర్ రావడానికి, కొంచెం లైట్గా పసుపు వేసాను, జీలకర్ర వేసాను అరగడానికి. కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేసేస్తే బాగా వాటర్ వేయడం వల్ల ఏమంటే మెత్తగా రావడం కాదు, కానీ ఆయిల్ పీల్చేస్తుంది. మనం ఎందుకంటే పులుసులో నంచుకోవడానికి చేస్తున్నాం కాబట్టి రెసిపీ గట్టిగా క్రిస్పీగా ఉంటే కనుక బాగుంటుంది. అందుకని చెప్పి
పకోడీల బ్యాటర్ కొంచెం గట్టిగా కలుపుకోవడంలోనే గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి. అయినా ఉల్లిపాయల్లోనే వాటర్ ఉంటుంది కదా, ఆ రకంగా కలుపుకోవడం మంచిది. రుచికి తగిన ఉప్పు ఇందాక నేను చెప్పలేదు కదా, సాల్ట్ కూడా మనం ఎంత తింటామో అంత సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని, పచ్చిమిరపకాయలు నేను స్కిప్ చేస్తాను. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఉంటే, నేను లేదు కాబట్టి వేయలేదు. అదనమాట. నెక్స్ట్ ఏంటంటే భోజనానికి ముందు పిల్లలేమో అప్పటికి ఇంకా ఎక్కువ టైం అవ్వలేదు కదా, 12:30 అలాగే అవుతుంది, ఇంకా తినం మమ్మీ అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా కాసేపు ఇంకా క్లీనింగ్ ఏదో ఉంటే చేస్తున్నాను. మిక్సీ అవి కొంచెం బాగా మురికి పట్టిపోతే క్లీనింగ్స్ అవి చూసుకుంటున్నాను. తర్వాత ఏమో వీళ్ళు హోంవర్క్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆ వర్క్ అవి చేసుకుంటూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ వర్క్లు ఏవో ఉన్నాయి, అవేవో వేసుకుంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సరిగ్గా ఇంకా 12:30 కదా అవుతుంది, తింటాంలే మమ్మీ అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా అదే పిల్లలు తినేటప్పుడు ఇంకా ఒకేసారి అంత ముగ్గురం కలిపే తినే అలవాటు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వంట అవ్వకపోతే మాత్రం ఆకలేస్తుంది అంటారు. వంట తొందరగా చేసేస్తే మాత్రం తినడానికి మాత్రం రారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డాడీ ఫోన్ చేసి రాఖీలు కట్టుకున్నారా అని అడిగారు. అది నాకు ఎంతో పెద్ద జోకులా అనిపించింది. ఎందుకంటే కట్టడానికి ఎవరు లేనప్పుడు ఎలా కట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళు కట్టడానికి లేరు అన్న విషయం కాదు, కానీ ఇక్కడ మేము కొత్తగా వచ్చాము, నైబర్స్ ఎవరు పరిచయం అవ్వలేదు. ఉన్నవాళ్ళు కూడా బాగా చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఏజ్ గ్రూప్ లేరు, ఇంకా ఎవరు పరిచయం కూడా అవ్వలేదు కదా. అందుకని చెప్పి వీళ్ళకేమో నర్వస్ ఎక్కువ, వెళ్ళి కట్టించుకుందాం, రాఖీలు వెళ్ళి కట్టించుకుంటారా అని చెప్పేసి అన్నా కూడా వీళ్ళంతగా కలవలేరు ఎవరితోనూ. రాఖీ కట్టించుకోండి అని చెప్పేసి ఫోన్ చేసి 2 రాఖీలు తెచ్చుకొని ఎవరి చేతైనా కట్టించుకోండి, ఎవరో వచ్చి కట్టాలని ఎదురు చూడకూడదు, అంత రాఖీ కదా ఈరోజు. యాక్చువల్లీ గౌరవ్ గౌతమ్ ఇద్దరు కూడా రాఖీ పౌర్ణమికే పుట్టారు. మా గౌతమ్ ఆగస్ట్ 24కి బర్త్డే చేస్తాము. అప్పుడు ఆగస్ట్ 24 రాఖీ పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి రాఖీ పౌర్ణమి అనగానే వీళ్ళిద్దరూ పుట్టారు అన్న ఒక ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. అబ్బాయి అమ్మాయి అయితే బాగుండేది, కానీ 2 అబ్బాయిలు అయిపోయారు. 2 అబ్బాయిలైనా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరినైనా సరే బాధ్యతగా పెంచాలి. వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకొని మనం రేపన్న రోజున ఏదో ఒక రోజు వాళ్ళని వదలాలని ఎక్కడే వదలలేము. ఎందుకంటే మనకి ప్రాబ్లమే, వాళ్ళకి ప్రాబ్లమే అలాంటప్పుడు. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది, అది విషయం. ఇంకేంటంటే ఇక్కడ మధ్యాహ్నం బెండకాయ పులుసు చేశాను అన్నాను కదా, అదనమాట. ఇంకా దాంట్లో ఇంకా వీళ్ళకి నంచుకోవడానికి పకోడీలు అవి చేసేసాను. వీళ్ళేమో ముందు చేయండి రా అంటే, లేదు మమ్మీ కొంచెం ప్లేట్లో ఒక 4 పెట్టివ్వు, ఫస్ట్ తినేసి ఆ తర్వాత కాసేపు ఆగి వర్క్ ఇంకా లాస్ట్లో ఉంది అది ఫినిష్ చేసేసి, ఆ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చేస్తాను మమ్మీ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను సర్లే ఒకేసారి ముగ్గురు కలిపి చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా సర్లే అని ఒక 4 పెట్టిమ్మన్నారు కదా ప్లేట్లో అని చెప్పేసి ఇంకా పెట్టేసి 4 పెట్టేస్తే తింటున్నారనమాట. టేస్ట్ చేశారు, అసలు ఎలా ఉంది, ఉప్పు అది కారం సరిపోయినాయివా, ఎలా ఉన్నాయి, కరకరలాడుతున్నాయా లేదా అని అడిగాను. అది సరిపోయినాయి అన్నారు. ఇక్కడ ఏంటంటే తర్వాత లంచ్ తర్వాత వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి రాఖీలు తెచ్చుకున్నారనమాట. బజార్కి వెళ్ళి రాఖీలు తెచ్చుకుని కట్టుకుంటూ నవ్వుకుంటున్నారనమాట. ఎవరైనా సిస్టర్లు కడతారు కానీ బ్రదర్స్ కట్టుకుంటారేంటి, ఎవరైనా అక్కున్నా చెల్లెలున్నా కడతారు అని చెప్పేసి, ఏంటి మమ్మీ ఇలా మమ్మల్నే కట్టుకోమంటారు అని చెప్పేసి, ఏం పర్వాలేదురా, ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఎందుకు కడతారంటే అన్నదమ్ములు బాగుండాలని కడతారు, క్షేమంగా ఉండాలని. అలాగే ఇప్పుడు మీరు అన్నదమ్ములు అయినప్పుడు ఒకరి క్షేమం ఒకరు కోరుకొని రాఖీలు కట్టుకోవడంలో అర్థం ఉంది. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అయిపోయి కూర్చునే కంటే, మొహాలు మార్చుకొని లేరు అనుకునే కంటే, ఇప్పుడు లేని వాళ్ళు ఎలాగో రారు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అన్నయ్య అని తమ్ముడు అని కడితే కట్టించుకోవచ్చు, తప్పులేదు. అన్నయ్యకి తమ్ముడికి అన్నయ్య రాఖీ కట్టుకోవడంలో నాకు ఏ రకంగానూ తప్పు కనిపించలేదు. ఎందుకంటే జీవితాంతం అన్నయ్యకి తమ్ముడికి అన్నయ్య అండగా ఉండాలి.
అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడనే కాదు, చిన్నప్పుడు ఎటు అన్నదమ్ములైనా అక్క చెల్లుళ్ళైనా గొడవ పడుతూనే కొట్టుకుంటూనే ఉంటారు. కానీ పెద్దయ్యాక కూడా కలిసి ఉండాలి. వాళ్ళు ఒకరికొకరు తోడు నీడగా అండదండలతో ఎప్పుడు గొడవలు పడకుండా ఉండాలి. ఎందుకంటే అది ఒకే ఇంట్లోంచి ఒకే వాతావరణంలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకంటూ ప్రేమ అనేది ఎప్పటికీ పోకుండా ఉండడమే. ఇంకా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలనేది నా గేమ్స్ ఏవో ఆడుకుంటున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఏవో ఆడుకుంటున్నారు. అంతగా ఎక్కువగా ఆన్లైన్ గేమ్లో ఏం ఉండరు, కానీ ఒక్కొక్కసారి ఇంకా వర్కులు రాసుకోవడం, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేసుకోవడం, ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మైండ్ రిలీఫ్ కోసం కాసేపు ఆడుకుంటారు అంతే, అంతగా ఏం కాదు. ఇక్కడ ఛాయ్ అయిపోయిన తర్వాత ఛాయ్ తాగేసి ఇంకొంచెం ఈవినింగ్ వర్క్ ఉంది. ఇంకేంటంటే బెండకాయ కర్రీ ఇంకా అవన్నీ అయిపోయాయి కదా, కొంచెం పకోడీలు ఉన్నాయి. ఇంకా సాయంత్రానికి వంకాయలు అయ్యి ఉంటే ఇంకా వంకాయ టమాటా చేసేద్దాం కర్రీ సింపుల్గాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ముందే వంకాయలు అవి కట్ చేసి వాటర్లో వేసేసి, వంకాయలు ఇంకా 2 ఆనియన్స్ 2 మిర్చి ఇంకా కలిపేసి ఫ్రై చేసేసి పెట్టేశాను అనమాట. వంకాయ కర్రీ ఆల్రెడీ గ్యాస్ మీద పెట్టేశాను. సింపుల్గానే ఉంటుంది కదా వంకాయ టమాటా కర్రీ. ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు పిచ్చి లేపేశారు పిల్లలు. వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు, రాసుకుంటూ చదువుకుంటూ గేమ్స్ ఆడుకుంటూను. అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాళ్ళ గొడవే వినపడుతుంది. ఇంకేంటంటే ఇక్కడ కూర వచ్చింది. ఇంకేంటంటే ఇంటి దగ్గర ఉంటే పిల్లలు చాలా దారుణంగా కొట్టుకుంటారండి. ఎందుకంటే ఇందాక నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ ఉంటుందన్నమాట. ఒకళ్ళకి ఒంట్లో బాగోలేకపోయినా ఇంకొకళ్ళు చాలా సాడ్గా ఉంటారు. వీళ్ళు అనే కాదు, ఎవరైనా అలాగే ఉంటారని నా ఒపీనియను. ఇప్పుడు ఛాయ్ అయిపోయింది కదా, చాలాసేపు ఛాయ్ మరగబెట్టేస్తాను. నాకు ఛాయ్ స్ట్రాంగ్గా తాగడం ఇష్టము. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఎందుకంటే ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మిస్టేక్స్ వస్తున్నాయి. అందుకని కష్టపడి వీడియో చేసినందుకు ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హాల్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.